ఇస్తాడట. 1000 బిల్వ దళాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తామర పువ్వును శివలింగం పైన పెడితే అంతే ఫలితం వస్తుంది. అదేవిధంగా 1000 తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్త పువ్వును శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుందని శాస్త్రం మనకు చెబుతుంది. 1000 జమ్మి పువ్వులు శివలింగం పైన పెట్టి పూజిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఒక్క తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ఇష్టమట. మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది. శివుడికి తుమ్మి పువ్వు ఎందుకు ఇష్టమనే దానిపైన శివపురాణంలో ఒక కథ కూడా ఉంది. పూర్వకాలంలో ఒక ఆటవికుడు అడవిలో వెళ్తూ ఉన్నాడు. అతడికి శివుడు అంటే ఎంతో భక్తి. మార్గం మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోయాడు. అక్కడ శివలింగం ఉంటుంది. శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతున్నాడు. మధ్యలో మెలకువ వచ్చి చలి వల్ల శివుడు